ఓం శాంతి 19/1/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/11/2003 4 సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీగా అయి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేయండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం, కాని అతి శ్రేష్టమైన అతి ప్రియమైన ప్రపంచం. ఈ బ్రాహ్మణ ప్రపంచం మొత్తం విశ్వంలోని విశేషాత్మల ప్రపంచం. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన ఆత్మలు. ఎందుకంటే వారు తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఏ విధంగా తండ్రి ఉన్నతోన్నతమైన వారో అలా తండ్రిని గుర్తించి తండ్రికి చెందినవారిగా అయ్యే ఆత్మలు కూడా విశేషాత్మలు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మించగానే భాగ్యవిదాత తండ్రి మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖను గీశారు. మీరు అటువంటి శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు. స్వయాన్ని అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ఇంత గొప్ప ఆత్మిక నశ అనుభవం అవుతుందా? బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు హృదయపూర్వకమైన అనురాగాన్ని, హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తం కల్పంలో ఒక్కరి ద్వారానే మరియు ఒక సమయంలోనే ప్రాప్తిస్తుంది. ఈ ఆత్మిక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా? ఎందుకంటే మేము కర్మయోగి జీవితం కల విశేషాత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. కేవలం యోగం జోడించే యోగి కారు, యోగి జీవితం కలవారు. జీవితమనేది సదాకాలికంగా ఉంటుంది, సహజంగా మరియు నిరంతరం ఉంటుంది. 8 గంటలు 6 గంటలు యోగి జీవితం కలవారు కారు. యోగం అనగా స్మృతి. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం. జీవిత లక్ష్యం స్వతహాగానే గుర్తుంటుంది, మరియు ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి. బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మ మస్తకంలో మెరుస్తూ ఉన్న భాగ్య సితారను చూస్తారు. బాప్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమానధారిగా, స్వరాజ్యధారిగా చూస్తారు. మరి మీరందరూ కూడా స్వయాన్ని నేను స్వమానధారి ఆత్మను, స్వరాజ్యధారి ఆత్మను అని ఇలానే అనుభవం చేస్తున్నారా? నేను స్వమానధారి ఆత్మను అనేది ఒకవేళ క్షణంలో స్మృతిలోకి తీసుకొచ్చినట్లయితే క్షణంలో ఎంత స్వమానాల లిస్ట్ వస్తుంది? ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్ట్ స్మృతిలోకి వచ్చిందా? పెద్ద లిస్ట్ కదా. స్వమానమనేది అభిమానాన్ని అంతం చేస్తుంది. ఎందుకంటే స్వమానమనేది శ్రేష్ఠ అభిమానం. శ్రేష్ఠ అభిమానం అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది. ఏ విధంగా లైట్ స్విచ్ ఆన్ చేయటంతో క్షణంలో అంధకారం దానంతటదే పారిపోతుంది. అంధకారాన్ని పారద్రోలటం జరగదు, లేక అంధకారాన్ని తొలగించడానికి శ్రమించాల్సిన పని ఉండదు. స్విచ్ ఆన్ చేయగానే అంధకారం స్వతహాగానే సమాప్తమైపోతుంది. అలాగే స్వమానమనే స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసినట్లయితే రకరకాల దేహాభిమానాలను సమాప్తం చేసే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఎప్పటివరకైతే స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వరో అప్పటి వరకు శ్రమ చేయవలసి వస్తుంది. బాప్దాదా పిల్లల ఆటను చూస్తారు.
స్వమానాన్ని హృదయంలో వర్ణన చేస్తారు. నేను బాప్దాదా హృదయ సింహాసనాధికారిని అని ఇలా వర్ణన కూడా చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కూడా. కాని అనుభవం అనే సీట్పై సెట్ అవ్వటం లేదు. ఏది ఆలోచిస్తారో అది అనుభవం అవ్వటం తప్పనిసరి. ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. కనుక బాప్దాదా చూస్తున్నారు, చాలా బాగా వింటారు, ఆలోచించటం కూడా చాలా బాగా ఆలోచిస్తారు. కాని వినటం మరియు ఆలోచించటం వేరే విషయం. అనుభవీ స్వరూపులుగా అవ్వటం ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ అథారిటీ. ఇదే భక్తికి మరియు జ్ఞానానికి తేడా. భక్తిలో కూడా వినే నషాలో చాలా ఆనందపడతారు, ఆలోచిస్తారు కూడా, కాని అనుభవం చేయలేకపోతారు. జ్ఞానం యొక్క అర్థమే జ్ఞాన స్వరూప ఆత్మ, అనగా ప్రతి స్వమానం యొక్క అనుభవిగా అవ్వటం. అనుభవీ స్వరూపం ఆత్మిక నశాన్ని ఎక్కిస్తుంది. అనుభవాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. విన్నదానిని, ఆలోచించిందాన్ని మర్చిపోతారు, కాని అనుభవం అనే అథారిటీ ఎప్పుడూ తక్కువ అవ్వదు. కనుక బాప్దాదా పిల్లలకు ఈ స్మృతినే కలిగిస్తున్నారు. భగవంతుడైన తండ్రి నుండి విన్న ప్రతి విషయంలో ఆ విన్న దాని యొక్క అనుభవీ మూర్తులుగా అవ్వండి. అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ 1000 మంది కలిసి తొలగించాలని అనుకున్నా కాని అది తొలగదు. మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు. ఎలా అయితే శరీరాన్ని ధరించటంతోనే నేను ఫలానాను అని అనుభవం చేస్తారు, అది ఎంత పక్కాగా ఉంటుంది. ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరు మర్చిపోతారా? ఒకవేళ ఎవరైనా మీరు ఫలానా కాదు అనంటే ఒప్పుకోగలరా? అలాగే స్వమానాల లిస్టులోని ప్రతిదానిని అనుభవం చేయటం ద్వారా ఎప్పటికీ స్వమానాన్ని మర్చిపోలేరు. కాని బాప్దాదా చూశారు, ప్రతి స్వమానాన్ని, ప్రతి పాయింట్ను అనుభవం చేయటంలో, అనుభవీలుగా అవ్వటంలో నంబర్వారుగా ఉన్నారు. నేను ఉన్నదే ఆత్మను అని అనుభవం చేసినప్పుడు మరి ఇక మీరు ఆత్మ తప్ప ఇంకేమిటి? దేహాన్ని అయితే నాది అనంటారు. నేను ఉన్నదే ఆత్మను. మరి ఉన్నదే ఆత్మను అన్నప్పుడు ఇక దేహభానం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? కారణం 63 జన్మల అభ్యాసం. నేను దేహాన్ని అనే వ్యతిరేకమైన అభ్యాసం పక్కా అయిపోయింది. యథార్థ అభ్యాసాన్ని అనుభవం చేయటం మర్చిపోతారు. బాప్దాదా పిల్లలు శ్రమపడటాన్ని చూసినప్పుడు వారికి పిల్లలపై ప్రేమ కలుగుతుంది. పరమాత్మని పిల్లలు కాని శ్రమపడుతున్నారా? కారణం అనుభవీ మూర్తిగా అవ్వటంలో లోపం. దేహభానం యొక్క అనుభవాన్ని, ఏం జరిగినా, ఏ కర్మ చేస్తున్నా ఆ దేహభానాన్ని మర్చిపోరు. అలా బ్రాహ్మణ జీవితం అనగా యోగి జీవితం. మరి యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు? మరి చెక్ చేసుకోండి, ప్రతి సబ్జెక్ట్ను అనుభవంలోకి తీసుకొచ్చారా? జ్ఞానాన్ని వినటం, వినిపించటం సహజమే, కాని జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొస్తే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా, అనగా నాలెడ్జ్ యొక్క లైట్, మైట్ కలదిగా ఉంటుంది. జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అని అనడం జరుగుతుంది. అలాగే యోగి స్వరూపం అనేది యోగయుక్త, యుక్తియుక్త స్వరూపం. ధారణా స్వరూపం అనగా ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియం, ప్రతి గుణం యొక్క ధారణా స్వరూపంగా ఉంటాయి. సేవలో అనుభవీ మూర్తులు, సేవాధారులు అంటే అర్థం నిరంతర స్వతహా సేవాధారి. మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా,
కర్మణ ద్వారానైనా సంబంధ సంపర్కం ద్వారానైనా ప్రతి కర్మలో సేవ సహజంగా జరుగుతూ ఉండాలి. అటువంటి వారినే 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులు అనంటారు. కనుక అందరూ చెక్ చేసుకోండి, ఎంతవరకు అనుభవీ మూర్తులుగా అయ్యారు. ప్రతి గుణం యొక్క అనుభవి, ప్రతి శక్తి యొక్క అనుభవి. అనుభవం అనేది అవసరమైన సమయంలో చాలా పనికొస్తుంది అని మామూలుగా ఒక సామెత కూడా ఉంది. కనుక అనుభవీ మూర్తుల యొక్క అనుభవం ఎటువంటి సమస్యనైనా అనుభవీ మూర్తులు అనుభవం యొక్క అథారిటీతో సమస్యను క్షణంలో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేస్తారు. సమస్య సమస్యగా ఉండదు, సమాధాన స్వరూపంగా అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు సమయం యొక్క సమీపత, తండ్రి సమానంగా అయ్యే సమీపత, సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. చాలా సమయం బట్టి సమస్య రావడం, దాన్ని సమాధానపరచటం ఈ శ్రమే చేశారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా, స్వరాజ్యాధికారిగా, సమాధాన స్వరూపంగా చూడాలనుకుంటున్నారు. అనుభవీమూర్తులు క్షణంలో పరివర్తన చేయగలరు. అచ్చా, అన్ని వైపుల వారు చేరుకున్నారు. డబల్ విదేశీయులు కూడా ప్రతి గ్రూప్లో మంచిగా అవకాశాన్ని తీసుకుంటున్నారు. అచ్చా, ఈ గ్రూప్లో పాండవులు కూడా తక్కువగా లేరు. పాండవులందరూ చేతులెత్తండి. మాతలు, కుమారీలు, టీచర్లు చేతులెత్తండి. మొదటి గ్రూప్లో మాతలు ఎక్కువ మంది ఉన్నారు, కాని ఈ గ్రూప్లో పాండవులు కూడా మంచి రేస్ చేశారు. పాండవుల నశ మరియు నిశ్చయం ఇప్పటి వరకు గాయనంలో కూడా మహిమ చేయబడింది. ఏమని మహిమ చేయబడింది తెలుసా? పాండవులు 5 కాని నశ మరియు నిశ్చయం యొక్క ఆధారంతో విజయులుగా అయ్యారు. ఈ గాయనం ఇప్పటి వరకు ఉంది. మరి అటువంటి పాండవులేనా? అచ్చా, నశ ఉందా? కావున పాండవులు, మీరు పాండవులు అన్న మాటను ఎప్పుడు విన్నా సరే, పాండవులనేవారు పాండవపతిని మర్చిపోరు కదా. అప్పుడప్పుడు మర్చిపోతారా? పాండవులు మరియు పాండవపతి. పాండవులెప్పుడూ పాండవపతిని మర్చిపోలేరు. పాండవులకు ఈ నశ ఉండాలి, మేము కల్పకల్పపు పాండవులము, పాండవపతికి ప్రియమైన వారము. స్మృతి చిహ్నంలో పాండవుల పేరు కూడా తక్కువగా ఏమీ లేదు. పాండవుల టైటిలే విజయీ పాండవులు. మరి అటువంటి పాండవులేనా? అంతే, మేము విజయీ పాండవులము. కేవలం పాండవులు కాదు, విజయీ పాండవులు. విజయ తిలకం అవినాశిగా మస్తకంపై దిద్దబడి ఉంది. మాతలకే నశ ఉంటుంది, చాలా నశ ఉంటుంది. మాతలు నశతో బాబా వచ్చింది మాకోసమే అనంటారు. అంతే కదా? ఎందుకంటే అర్ధకల్పం మాతలకు పదవి లభించలేదు. ఇప్పుడు సంగమంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది. ప్రతి డిపార్ట్మెంట్లో బాబా శక్తులైన మిమ్మల్ని ముందుంచారు కదా. కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో ఇప్పుడు మాతలకు అధికారం లభిస్తుంది. మాతలు లేని వర్గమంటూ ఏదీ లేదు. ఇది సంగమ యొక్క పదవి. కనుక మాతలకు మా బాబా అనుంటుంది, నా బాబా అనుంటుందా? నశ ఉందా? మాతలు చేతులూపుతున్నారు. మంచిది. భగవంతుణ్ణి తమవారిగా చేసుకున్నారు కనుక ఇంద్రజాలికులు మాతలే కదా. బాబ్దాదా చూస్తారు, మాతలైనా లేక పాండవులైనా బాబ్దాదాతో సర్వ సంబంధాలలో, ప్రేమైతే సర్వ సంబంధాల్లోనూ ఉంది కాని ఎవరికి ఏ విశేష సంబంధమంటే ప్రేమ ఉంది అన్నది కూడా చూస్తారు. కొంతమంది పిల్లలకు ఖుదాను దోస్తుగా చేసుకోవటం, భగవంతుణ్ణి
మిత్రునిగా చేసుకోవటం చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఖుదా దోస్త్ కథ కూడా ఉంది. బాప్దాదా ఏమంటారంటే, ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో భగవంతుణ్ణి ఆ సంబంధంతో మీవారిగా చేసుకోవచ్చు. సర్వ సంబంధాలను నిర్వర్తించొచ్చు. పిల్లలు బాబా నావారు అనన్నారు. మరియు బాబా ఏమన్నారు? నేను మీవాడిని. మధుబన్లోని శోభ బాగా అనిపిస్తుంది కదా. ఎంత దూరంలో కూర్చుని విన్నా చూసినా కూడా మధుబన్ శోభ మధుబందే. మధుబన్లో బాప్దాదా అయితే తప్పకుండా కలుస్తారు. ఇదే కాక ఎన్ని ప్రాప్తులుంటాయి? ఒకవేళ లిస్టు తయారు చేస్తే ఎన్ని ప్రాప్తులుంటాయి? అన్నింటికన్నా అతిపెద్ద ప్రాప్తి ఏంటంటే సహజయోగం, స్వతహాయోగం ఉంటుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరైనా మధుబన్ వాయుమండలానికి మహత్వం ఇచ్చినట్లయితే మధుబన్ యొక్క వాయుమండలం, మధుబన్ యొక్క దినచర్య సహజయోగిగా, స్వతహాయోగిగా తయారు చేస్తుంది. ఎందుకు? మధుబన్లో బుద్ధికి కేవలం ఒకటే పనుంటుంది. సేవాదారి గ్రూప్ వారు వస్తారు, అది వేరే విషయం. కాని ఎవరైతే రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారో వారికి మధుబన్లో ఏం పనుంటుంది? ఏదైనా బాధ్యత ఉంటుందా? తినండి, తాగండి, ఆనందంగా ఉండండి, చదువుకోండి. కనుక మధుబన్ మధుబనే. విదేశాల్లో కూడా వింటున్నారు. కాని అక్కడ వినటానికి మరియు మధుబన్కొచ్చి వినటానికి ఇందులో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. బాప్దాదా సాధనాల ద్వారా వినేవారికి, చూసేవారికి కూడా ప్రియస్మృతులిస్తారు. కొంతమంది పిల్లలైతే రాత్రి మేల్కొని కూడా వింటారు. అసలు లేనిదానికన్నా ఇది మంచిదే కాని చాలా చాలా మంచిది అంటే ప్రియమైన మధుబనే. మధుబన్కు రావటం బాగా అనిపించిందా? లేక అక్కడే కూర్చుని మురళి వింటారా? ఏది బాగా అనిపిస్తుంది? అక్కడ కూడా మురళి వింటారు కదా. ఇక్కడ కూడా వెనక కూర్చుని టీవీలోనే చూస్తారు. మరి ఎవరైతే మధుబన్కు రావటమే బావుంటుంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మంచిది. అయినా చూడండి, భక్తిలో కూడా గాయనమేముంది? మధుబన్లో మురళి మోగింది అనుంది. లండన్లో మురళి మోగింది అని లేదు. ఎక్కడున్నా సరే మధుబన్ మహిమ యొక్క మహత్వాన్ని తెలుసుకోవటమనగా స్వయాన్ని మహానులుగా చేసుకోవటం. అచ్చా, వచ్చిన వారందరూ యోగి జీవితాన్ని, జ్ఞానస్వరూపాత్మ జీవితాన్ని, ధారణా స్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు మొదటి టర్న్లో ఈ సీజన్ కోసం విశేషంగా ఏం అటెన్షన్ ఇప్పించడం జరిగిందంటే, ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమణిగా అయి ఉండాలి మరియు సంతుష్టపరచాలి. కేవలం సంతుష్టమణిగా అవ్వటమే కాదు, ఇతరులను కూడా సంతుష్టపరచాలి. దాంతో పాటుగా ఇప్పటి సమయమనుసారంగా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఎప్పుడవుతుంది? 1 సంవత్సరంలో అవుతుందా, 6 నెలల్లో అవుతుందా అన్న ప్రశ్న అడగద్దు. అకస్మాత్తుగా ఏదైనా ఏ సమయంలోనైనా జరగచ్చు. అందుకే మీ స్మృతి అనే స్విచ్ను శక్తిశాలిగా చేసుకోండి. క్షణంలో స్విచ్ ఆన్ చేయండి మరియు అనుభవీ స్వరూపులుగా అయిపోండి. స్విచ్ డీలాగా ఉన్నట్లయితే గడియ గడియ ఆన్ ఆఫ్ చేయవలసి వస్తుంది మరియు అది బాగవటానికి సమయం పడుతుంది. కానీ క్షణంలో స్వమానం యొక్క, స్వరాజ్యాధికారం యొక్క స్విచ్ను ఆన్ చేసి అంతర్ముఖిగా అయి అనుభవం చేస్తూ వెళ్ళండి. అనుభవాల సాగరంలో ఇమిడిపోండి. అనుభవం అనే అథారిటీని ఏ అథారిటీ కూడా జయించలేదు. ఏం చేయాలో అర్థమైందా? బాప్దాదా సూచనైతే ఇస్తారు కాని ఎదురు చూడకండి. ఎప్పుడు 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 అని కాదు, ఇప్పుడు. ఎవర్ రెడీ. క్షణంలో స్మృతి అనే స్విచ్ను ఆన్ చేయగలరా? చేయగలరా? ఎటువంటి పరిస్థితి అయినా
ఎటువంటి సమస్య అయినా స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి. ఈ అభ్యాసం చేయండి. ఎందుకంటే అంతిమ పరీక్ష క్షణకాలందే ఉంటుంది, నిమిషం కూడా కాదు. ఆలోచించేవారు పాస్ అవ్వలేరు, అనుభవం కలవారు పాస్ అయిపోతారు. కనుకిప్పుడు క్షణంలో అందరూ నేను పరంధామ నివాసి శ్రేష్ఠాత్మను అనే ఈ స్మృతి స్విచ్ను ఆన్ చేయండి. మరే ఇతర స్మృతి ఉండకూడదు. బుద్ధిలో ఎటువంటి అలజడి ఉండకూడదు. అచలం. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమానధారులకు, అనుభవీ ఆత్మలకు, సదా ప్రతి సబ్జెక్ట్ను అనుభవంలోకి తీసుకొచ్చేవారికి, సదా యోగి జీవితంలో నడిచే నిరంతర యోగి ఆత్మలకు, సదా తమ విశేష భాగ్యాన్ని ప్రతి కర్మలో ఇమర్జ్ స్వరూపంలో ఉంచుకునే కోట్లలో కొందరిలో కూడా కొందరైన విశేషాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీజీతో అందరినీ ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకొచ్చే మంచి కార్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడైతే కోట్లాది మందికి సందేశాన్నిచ్చే ప్లాన్ జరుగుతుంది అని దాదీజీ చెప్పారు. కోట్లాది మందికేంటి, మొత్తం విశ్వంలోని ఆత్మలకు సందేశం లభించేదుంది. ఓహో ప్రభు అనైతే అంటారు కదా, ఓహో ప్రభు అని అనడానికి కూడా తయారు చేయాలి కదా. దాదీలతో మాట్లాడుతూ వీరు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు. మంచిది, మధుబన్ను సంభాలిస్తున్నారు. మంచి సహయోగి గ్రూప్ లభించింది కదా. ఒక్కొక్కరిలోని విశేషత ఉంది. ఎంతైనా ఆదిరత్నాల ప్రభావం పడుతుంది. వయస్సు ఎంతైనా కానీ కొత్త కొత్త వారు కూడా ముందుకు వెళ్తున్నారు. అయినా కాని ఆదిరత్నాల పాలన ఆదిరత్నాలదే. అందుకే ఈ గ్రూప్ మంచిగా ఉంది. అచ్చా, వరదానము. విఘ్నప్రూఫ్ మెరిసే ఫరిష్తా డ్రెస్ను ధారణ చేసే సదా విఘ్న వినాశక్ భవ. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు ప్రశ్నార్థకానికి వీడ్కోలివ్వండి మరియు ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాక్ను ఫుల్ చేసుకోండి. సదా విఘ్నప్రూఫ్ మెరిసే ఫరిష్తా డ్రెస్ను ధరించి ఉండండి. మట్టి డ్రెస్ను వేసుకోకండి. దాంతో పాటుగా సర్వగుణాల ఆభరణాలతో అలంకరించబడి ఉండండి. సదా అష్టశక్తి శస్త్రధారి సంపన్నమూర్తిగా అయి ఉండండి మరియు కమల పుష్పమనే ఆసనంపై తమ శ్రేష్ఠ జీవితం యొక్క పాదాన్ని మోపండి. స్లోగన్. అభ్యాసం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. అప్పుడు ఫస్ట్ డివిజన్లో నంబర్ వస్తుంది. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఏ విధంగా వాచా సేవ న్యాచురల్ అయిపోయిందో అదేవిధంగా మనసా సేవ కూడా తోడుగా జరగాలి మరియు న్యాచురల్గా జరగాలి. వాణితో పాటు మనసా సేవ కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇక మీరు మాట్లాడే అవసరం తక్కువ ఉంటుంది. మాట్లాడటానికి ఏదైతే శక్తిని ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగం కారణంగా వాణి శక్తి జమ అవుతుంది మరియు మనసా ద్వారా చేసే శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేయిస్తుంది. సూచన. ఈరోజు 3వ ఆదివారం అంతర్జాతీయ యోగ దివసం. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పంతో ప్రకృతి సహితంగా విశ్వాత్మలందరికీ శాంతి మరియు శక్తులతో కూడిన సకాష్ను ఇచ్చే విశేష సేవ చేయండి. బాబ్దాదా మస్తకం నుండి శక్తిశాలి కిరణాలు వెలువడి నా బ్రుకుటిపైకి వస్తూ ఉన్నాయి మరియు నా నుండి మొత్తం గ్లోబ్ పైకి వెళ్తూ ఉన్నాయి. ఇలా అనుభవం చేయండి.
ఓం శాంతి.